Hello, hello, all of you. This is the next part of taxation. Permanent account number, that is mean PAN. తెలుగులో శాశ్వత ఖాతా సంఖ్య. ఓకే, PAN section 139A. Permanent account number PAN is 10-digit alphanumeric number issued in the form of a laminated card by the income tax department. A facility to verify PAN is available on the website of the income tax department. మనకి పాన్ కార్డ్ అన్నది ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక గుర్తింపు కార్డుగా భావించడం జరుగుతుంది. ఈ కార్డు 10 అంకెలు గల విలువతో కంప్యూటర్ ద్వారా కేటాయించబడుతుంది. ఆదాయ పన్ను శాఖ ఈ కార్డుని మనకి జారీ చేయడం జరుగుతుంది. ఏ ఫెసిలిటీ టు వెరిఫై పాన్ ఈస్ అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్ ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఆదాయ పన్ను శాఖ వెబ్సైట్ ద్వారా ఈ పాన్ కార్డ్ని మనం పొందడం జరుగుతుంది. వై ఈస్ ఇట్ నెసరీ టు హ్యావ్ పాన్? పాన్ కార్డ్ అన్నది ఎందుకు ముఖ్యమైందంటే ఇక్కడ ఇట్ ఈస్ మ్యాండేటరీ టు కోడ్ పాన్ ఆన్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఆల్ కరస్పాండెన్స్ విత్ ఎనీ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ from 1 January 2005. It will be mandatory to code PAN on challans for any payments due to income tax department. It is also compulsory to code PAN in all documents pertaining to the following: financial transaction, sale or purchase of any immovable property valued at 5 lakh rupees or more, sale or purchase of a motor vehicle or vehicle, the sale or purchase of a motor vehicle or vehicle does not include two-wheeled vehicles, inclusive of any detachable sidecar having an extra wheel attached to the motor vehicle. See, a time deposit exceeding 50,000 rupees will be with a banking company. ఇక్కడ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అన్నది, శాశ్వత ఖాతా సంఖ్య అన్నది ఎందుకు నెసరీ అంటే దాని ప్రాముఖ్యత ఎందుకనంటే అసలు ఆదాయ పన్ను శాఖ అసిసిల గుర్తింపు కోసం కేటాయించబడిన సంఖ్య పాన్ అంటే పర్మనెంట్ అకౌంట్ నెంబర్, అంటే తెలుగులో శాశ్వత ఖాతా సంఖ్య అని అనవచ్చు. అంటే అసెస్సీలు అంటే ఎవరో పన్ను చెల్లించే వ్యక్తులు. ఇది గతంలో అసెస్సీ దాఖలు చేసిన ఆదాయ వివరాలు మరియు ఆదాయ పన్ను శాఖ వారు జారీ చేసిన ఉత్తర్వులను వెలికి తీయడానికి ఉపయోగపడేది. అలాగే సెక్షన్ 139 మరియు నియమావళి 114 ప్రకారం అసెస్సీ దరఖాస్తు పెట్టుకున్నప్పుడు ఈ సంఖ్య కేటాయించబడింది. ఏ సంఖ్య అంటే 10 డిజిట్ల సంఖ్య అన్నదే ఆదాయ పన్ను శాఖ కేటాయించడం జరుగుతుంది. ఎలాగా సెక్షన్ 139 ప్రకారం 10 డిజిటల్ నెంబరు అనేది కార్డు రూపంలో మనకి కేటాయించబడుతుంది. ఒక నెంబర్ ఇచ్చి మనకి ఒక కార్డుని మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్డును మనం వివిధ రకాలుగా ఉపయోగించడం జరుగుతుంది. ఒక వ్యక్తి యొక్క మొత్తం ఆదాయం పన్ను మినహాయింపు పరిమితికి మించి ఉన్నప్పుడు ఈ సంఖ్య కేటాయించడానికే దరఖాస్తు పెట్టుకునేవారు. అంటే ఇది వ్యాపారం మరియు వృత్తి అలా వ్యక్తులు వారి స్థూల అమ్మకాలు, స్థూల వసూలు 50,000 రూపాయలు మించినప్పుడు ఈ సంఖ్య కేటాయింపు కొరకే దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఈ నియమావళి అసెస్సీకి పన్ను చెల్లించవలసిన ఆదాయం లేనప్పటికీ వర్తించను. అంటే పాన్ కార్డు ఉన్నంత మాత్రం ఆదాయ పన్ను కట్టాలని లేదు. స్థూల వసూలు 50,000 మించినప్పుడు ఈ సంఖ్య కేటాయింపుకు దరఖాస్తు పెట్టుకుంటాం. ఈ నియమావళి అసెస్సీ అంటే ఇందా చెప్పిన పన్ను చెల్లించే వ్యక్తికి పన్ను చెల్లించవలసిన ఆదాయం లేనప్పటికీ, అంటే ఈ పాన్ కార్డు ఉన్న వ్యక్తి ఆదాయ పన్ను చెల్లించకపోయినా లేనప్పటికీ కూడా ఇది దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది 50,000 ఆదాయం దాటినప్పుడు. అలాగే భవిష్యత్తులో అసెస్సీ ఆదాయ పన్ను శాఖ వారితో జరిపే ప్రత్యుత్తరాలలో మరియు ముఖ్యమైన పత్రాలలో, అంటే ఆదాయ పన్ను శాఖ వారు జరిపే ప్రత్యుత్తరాలతో మరియు ముఖ్యమైన పత్రాలు అంటే మనం బ్యాంకులో డిపాజిట్ చేసిన ఫిక్స్డ్ డిపాజిట్స్, ఇలాగే మనం వెహికల్ కొన్నప్పుడు, అలాగే సేల్ ఆఫ్ చూడండి ఇచ్చే సేల్ ఆర్ పర్చేస్ ఆఫ్ ఎనీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ వాల్యూడ్ అట్ 5 lakhs rupees ఆర్ మోర్, 5 లక్షలు దాటి ఏమన్నా మనం కొన్నప్పుడు, అలాగే మోటార్ సైకిల్ పర్చేస్ చేసినప్పుడు ఈ పాన్ కార్డ్ అన్నదే మనకి
చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఇక్కడ చెప్పి టైమ్ డిపాజిట్ ఎక్సీడ్ 50,000 రూపీస్ విత్ ఏ బ్యాంకింగ్ కంపెనీ. బ్యాంకులో మనం డిపాజిట్ చేసినప్పుడు 50,000 దాటితే మన పాన్ కార్డ్ అడుగుతాడు. పాన్ కార్డు పెట్టడం వల్ల మినిమం మనం కొంత మొత్తం వరకు పన్ను పరిధిలో రాకుండా ఈ కార్డు సేవ్ చేస్తుంది. ఎందుకంటే మనకొచ్చే వడ్డీ రేట్‌కి ఎటువంటి కోత లేకుండా మనకి వడ్డీ రావడానికి ఈ పాన్ కార్డ్ అనేది ఉపయోగపడుతుంది. ఆ! అలాగే ఇందాక చెప్పాను. ఖాతా సంఖ్యను 10 అంకెలు గల కంప్యూటర్ ద్వారా కేటాయించబడుతుందనేది. అలాగే తన చిరునామాలో మార్పు లేదా వ్యాపారంలో మార్పు ఉన్న యెడల మార్పులకు సంబంధిత అధికారికి తెలియజేయవలెను. అంటే ఈ ఈ పాన్ కార్డ్ వచ్చిన తర్వాత మన అసెస్సీ అంటే ఏంటి, పన్ను చెల్లించే వ్యక్తి లేదా కార్డు పొందిన వ్యక్తి ఏదైనా వ్యాపారంలో మార్పులొచ్చిన యెడల ఏమొచ్చినా కూడా ఆదాయ పన్ను శాఖ అధికారికి ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఇంకా చూడండి, ఇక్కడ ఇందాక చెప్పాను. ఈ డిపాజిట్ ఎక్సీడ్ 50,000 రూపీస్ ఇన్ ఎనీ అకౌంట్ విత్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్. ఇందాక చెప్పాను. బ్యాంక్‌లో డిపాజిట్ చేసినప్పుడు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్‌లో మనం డిపాజిట్ చేసినప్పుడు 50,000 దాటగానే ప్రెజెంట్ ఏ బ్యాంక్ అయినా పోస్ట్ ఆఫీస్‌లో కూడా మన పాన్ కార్డ్ అన్నది అడగడం జరుగుతుంది. ఏ కాంట్రాక్ట్ ఆఫ్ వాల్యూ ఎక్సీడింగ్ 1,00,000 రూపీస్ ఫర్ సేల్ ఆఫ్ పర్చేస్ ఆఫ్ సెక్యూరిటీస్. అంటే సెక్యూరిటీస్ ₹1,00,000 దాటితే పాన్ కార్డ్ అవసరం. ఓపెనింగ్ ఏ బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఆధార్ కార్డ్ లాగే పాన్ కార్డ్ ఇచ్చినా కూడా మనకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. మేకింగ్ అన్ అప్లికేషన్ ఫర్ ఇన్‌స్టాలేషన్ ఆఫ్ ఎ టెలిఫోన్ కనెక్టింగ్ ఇన్క్లూడింగ్ సెల్యులర్ టెలిఫోన్ కనెక్షన్. ఇప్పుడు మనం ల్యాండ్ ఫోన్ ఏయించుకున్నా, సెల్ ఫోన్ ఏయించుకున్నా మన ఐడెంటిటీ కోసం పాన్ కార్డ్ ఉపయోగపడుతుంది. పేమెంట్ టు హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అగైన్స్ట్ దేర్ బిల్స్ ఫర్ యాన్ అమౌంట్ ఎక్సీడింగ్ 25,000 రూపీస్ అట్ ఎనీ వన్ టైమ్. ₹25,000 దాటి మనం ఏమైనా పేమెంట్ చేసిన హోటల్స్ గాని, రెస్టారెంట్స్‌కి గాని మనం పాన్ కార్డ్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంది. అప్పుడు మన పాన్ కార్డ్ అన్నది పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది. పేమెంట్ ఇన్ క్యాష్ ఫర్ పర్చేస్ ఆఫ్ బ్యాంక్ డ్రాప్స్ ఆర్ పే ఆర్డర్స్ ఆర్ బ్యాంక్ చెక్స్ ఫర్ యాన్ అమౌంట్ అగ్రిగేటింగ్ 50,000 రూపీస్ ఆర్ మోర్ డ్యూరింగ్ ఎనీ వన్ డే. ఒక్క రోజులో బ్యాంక్ డ్రాప్స్ గాని, బ్యాంక్ చెక్స్ గాని ఏమన్నా ₹50,000 పేమెంట్ ఆఫ్ క్యాష్ గాని ₹50,000 దాటినప్పుడు ఈ బ్యాంక్ కార్డ్ అని ఒక్క రోజులో జరిపే ట్రాన్సాక్షన్‌కి ఈ పాన్ కార్డ్ అనేది ఉపయోగపడుతుంది. డిపాజిట్ ఇన్ క్యాష్ అగ్రిగేటింగ్ 50,000 రూపీస్ ఆర్ మోర్ విత్ ఎ బ్యాంక్ డ్యూరింగ్ ఎనీ వన్ డే. ఒక్క రోజులో ₹50,000 డ్రా చేయాలన్నా కూడా మనకి క్యాష్ అగ్రిగేటింగ్ 50,000 రూపీస్ ఆర్ మోర్ విత్ ఎ బ్యాంక్ డ్యూరింగ్ ఎనీ వన్ డే. డిపాజిట్ అంటే మనం ఒక రోజు ₹50,000 డిపాజిట్ చేసానికి 50,000 దాటితే పాన్ కార్డ్ అనేది మనం చూపించాలి. పేమెంట్ ఇన్ క్యాష్ ఇన్ కనెక్షన్ విత్ ట్రావెల్ టు ఎనీ ఫారిన్ కంట్రీ ఆఫ్ ఎన్ అమౌంట్ ఎక్సీడింగ్ 25,000 రూపీస్ అట్ ఎనీ వన్ టైమ్. మనం ఎక్కడ విదేశాలకు టూర్ వెళ్ళినప్పుడు ట్రావెల్ చేసినప్పుడు మనం ₹25,000 ఖర్చు దాటితే పాన్ కార్డ్ అన్నది పాన్ కార్డ్ అన్నది చూపించడం జరుగుతుంది. పాన్ కార్డ్‌ని అప్లై చేయవలసిన అవసరం ఉన్నది. ఓకే. నెక్స్ట్ టాపిక్. క్యాపిటల్ అండ్ రెవెన్యూ. క్యాపిటల్ అండ్ రెవెన్యూ అంటే మూలధనం మరియు రాబడి. Capital and revenue expenditure. The preparation of trading account, profit and loss account, balance sheet requires the knowledge of revenue expenditure, revenue receipts, capital expenditure, capital receipt. మూలధనం మరియు రెవెన్యూ ఖర్చులు ప్రిపరేషన్ ఆఫ్ ట్రేడింగ్ వర్తక ఖాతా, లాభ నష్టాల ఖాతా మరియు ఆస్తి అప్పులు బట్టి రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఖర్చులు అంటే రాబడి ఖర్చులు, రాబడి వసూళ్లు, మూలధన ఖర్చులు మరియు మూలధన చెల్లింపులకి, మూలధన ఖర్చులు, మూలధన వసూళ్ళకి సంబంధించి ఇక్కడ చెప్పడం జరిగింది. డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్పెన్స్ అండ్ ఎక్స్పెండిచర్. If utility of payment in availed during the same accounting period, expense. If utility of payment is availed for more than 1 year. If utility of payment is availed during the same accounting period, ఒక ఆర్థిక సంవత్సరం సంబంధించి చేసేదాన్ని ఎక్స్పెన్స్ అండ్ ఖర్చు అంటాం. ఇఫ్ యూటిలిటీ ఆఫ్ పేమెంట్ ఈస్ అవైల్డ్ ఫర్ మోర్ దెన్ ఒక సంవత్సరం దాటి చేసిన దాన్ని ఖర్చు అంటాం, ఎక్స్పెండిచర్ అని అనడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అండ్ రెవెన్యూ రిసిప్ట్స్. క్యాపిటల్ రిసిప్ట్స్ అండ్ రెవెన్యూ రిసిప్ట్స్ మూలధన వసూళ్లు మరియు రాబడి వసూళ్లు. అసలు వసూళ్ళనే 2 రకాలు. ఏంటి? మూలధన వసూళ్లు, రాబడి వసూళ్లు. ఇక్కడ ఒక వ్యక్తి లేదా సంస్థ సాధారణంగా లేదా ఎల్లప్పుడూ వచ్చే వసూళ్లను రాబడి అని అంటాం.
ఈ రాబడిపై ఆదాయంపై పన్ను విధించబడును. ఆదాయంపై పన్ను విధించబడుతుంది. వ్యాపార స్వభావం అనుసరించి ఒక ఆదాయం రాబడి లేదా మూలధన ఆదాయం నిర్ణయిస్తారు. ఆదాయ స్వభావాన్ని నిర్ణయించడం ఈ క్రింది విషయాలను పరిశీలించాలి. ఏంటంటే ఆ విషయాలు: రిసీవ్స్ ద యాక్చువల్ అమౌంట్ ఆఫ్ క్యాష్ రిసీవ్డ్, క్యాపిటల్ రెవెన్యూ. రిసీవ్స్ ద యాక్చువల్ అమౌంట్ ఆఫ్ క్యాష్ రిసీవ్డ్, నగదు వచ్చినప్పుడు వసూళ్లు క్యాపిటల్ రిసిప్ట్స్ లోను, రెవెన్యూ రిసిప్ట్స్ అంటే మూలధన వసూళ్లు రెవెన్యూ వసూళ్లు కింద లెక్కగట్టడం జరుగుతుంది. నెక్స్ట్, క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే మూలధన వసూళ్లు. క్యాపిటల్ రిసిప్ట్స్ do not arise due to normal course of business, non-recurring in nature because not regularly earned by the business. Example: receipts from sale of fixed assets, receipts on account of raising of capital for business, receipts on account of payment received towards debentures or other loan. Capital receipts. ఇక్కడ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే సాధారణంగా స్థిరాస్తి మీద వచ్చిన ఆదాయాన్ని క్యాపిటల్ రిసిప్ట్స్ అంటాం. అంటే స్థిర మూలధన వసూళ్ళని, అలాగే ఆదాయ వనరుల స్థానంలో స్వీకరించే మొత్తాన్ని మూలధన వసూళ్ళని, అలాగే ఒప్పందం ప్రకారం వ్యక్తి తనకు గల హక్కులను వదులుకున్నప్పుడు వేరొక వ్యక్తిని స్వీకరించే మొత్తాన్ని మూలధన వసూళ్ళని, ఒక వ్యక్తి ఒక వస్తువుని తిరిగి అమ్మే ఉద్దేశంతో కాక తన దగ్గర ఉంచుకోవడానికి ఏదైనా కారణాల వల్ల దాన్ని అమ్మడం జరిగితే దానివల్ల అతనికి వచ్చే ఆదాయాన్ని మూలధన వసూళ్ళని ఇలా రకరకాలు చెప్పడం జరుగుతుంది. అలాగే మూలధనం ఆస్తి అగ్ని ప్రమాదానికి గురైనప్పుడు మరే ఇతర కారణాల వల్ల ధ్వంసం కావడం వల్ల స్వీకరించే నష్టపరిహారాన్ని కూడా మూలధన వసూలుగా భావించడం జరుగుతుంది. అలాగే ఏజెన్సీ కాంట్రాక్టు అసెస్సి మూలధన లాభాలను ఆర్జించి పెట్టే సాధనం అయితే ఆ కాంట్రాక్ట్ రద్దవడం వల్ల స్వీకరించే నష్టపరిహారాన్ని మూలధన వసూలుగా భావించాలి. అలాగే గనులు, క్వారీలు వంటి తరిగిపోయే ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా రాబడి మూలధన వసూలుగానే భావించడం జరుగుతుంది. అలాగే ఎగుమతి దిగుమతి వ్యాపారం చేస్తూ విదేశీ మార్కెట్ రేట్లు వచ్చే మార్పుల కారణంగా తన ఎగుమతులపై ఎక్కువ ఆదాయాన్ని పొందగలిగితే అది మూలధన వసూలు అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ చెప్పాడు స్థిరాస్తులు అమ్మడం ద్వారా వచ్చిన వసూళ్లు, అలాగే వ్యాపారం మూలధనం చేయడం ద్వారా వచ్చే వసూళ్లు, ఇలా చాలా రకాలుగా మూలధన వసూళ్ళని చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్, రెవెన్యూ రిసిప్ట్స్. Revenue is generated out of routine business transaction earned by selling goods or services, available for meeting all day-to-day expense of a business concern, recurring in nature. Example: sales proceeds received, collection from debtors. ఇక్కడ చూడండి, ఇందాక చెప్పుకునేటి మూలధన వసూలు గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు రాబడి వసూలు గురించి ఏమని చెప్పుకోవచ్చు అంటే, ఏ ఆస్తిని ఉపయోగించేది దాని సొంతదారు వస్తువును ఉత్పత్తి చేయడం, లాభార్జించడం వంటివి చేస్తాడో వాటిని స్థిరాస్తులు అంటాం. అయితే ఇక్కడ ఆదాయ స్థానంలో హక్కులు వదులుకున్నప్పుడు వచ్చే వసూళ్లు స్వీకరించే మొత్తాన్ని రాబడి వసూళ్ళని, ఆదాయం బదులుగా అందుకున్న మొత్తం ఒప్పందం ఉల్లంఘన లేదా భగ్నం కావడం వల్ల ఒక వ్యక్తి వేరే వ్యక్తి నుంచి ఏదైనా సొమ్ము అందుకుంటే దాని రాబడి వసూళ్ళని, అలాగే వస్తువును అంటిపెట్టుకుని వెనుక ఆ వస్తువుని అమ్మివేసే ఉద్దేశంతో కనుక కొని ఉంటే దాన్ని అమ్మగా వచ్చే ఆదాయాన్ని రాబడి వసూళ్ళని, అలాగే వర్తకం ఆస్తుల ధ్వంసం కావడం వల్ల స్వీకరించిన నష్టపరిహారాన్ని రాబడి వసూళ్ళని, ఇలా రకరకాలుగా పేర్కొనడం జరుగుతుంది. అలాగే ద్రవ్య రేటులో వచ్చిన మార్పులు కారణంగా ఆర్జించిన ఆదాయాన్ని మూలధన వసూళ్ళని, అలాగే తరిగిపోయే ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయాన్ని రాబడి వసూలుగానే భావించడం పడుతుంది. బేసిస్ ఆఫ్ డిఫరెన్స్: క్యాపిటల్ రిసిప్ట్స్, రెవెన్యూ రిసిప్ట్స్. ఇక్కడ చూడమ్మా, సోర్సెస్. నెక్స్ట్, నేచర్, occurrence. Examples: sources do not arise during the normal course of business. Revenues arise during the normal course of business. Capital in nature and hence are not treated as items of income of the business. Revenue in nature and hence are treated as items of income of the business. Occurrence: these are of non-recurring in nature, these are recurring in nature. Sales of fixed assets, examples, and raising of loans.
ఇక్కడ ఎగ్జామ్స్ రెవెన్యూ రిసీప్ట్స్ సేల్ ఆఫ్ గుడ్స్, రెంట్ ఫ్రమ్ టెనెంట్స్, డివిడెండ్స్ రిసీవ్డ్స్ ఎక్సెట్రా. ఇక్కడికి వచ్చేటప్పటికి రాబడి రూపంలో వచ్చిన ఆదాయం మీద పన్ను విధించడం జరుగుతుంది కానీ మూలధన రూపంలో అందుకున్న మొత్తం మీద కాదు. కొన్ని సమయాల్లో మూలధన వ్యయం మీద పన్ను విధించిన పన్ను ప్రత్యేక రేట్ల ప్రకారం, అందువల్ల మూలధన ఆదాయం మీద ఆదాయాల మధ్య తేడాను గుర్తించడం తప్పనిసరి. వ్యాపారం లేదా వృత్తిరీత్యా ఆర్జించే లాభాలను లెక్కించేటప్పుడు రాబడి వ్యయాలకు రాబడి నష్టాలకు మాత్రమే తగ్గింపడం జరుగుతుంది. మూలధన వ్యయాలకు మూలధన నష్టాలకు తగ్గింపు అనేది ఇవ్వడం జరగదు. ఒక్కో సందర్భంలో మూలధన అంశంగా ఉండేది మరొక సందర్భంలో రాబడి అంశంగా ఉండొచ్చు. వస్తువు యొక్క స్వభావం, పరిసరాల మార్పుల వలన ఈ విధంగా జరగవచ్చు. కాబట్టి ఆదాయ పన్ను గణించిన ఆ అంశం మూలధన లాభమా లేదా వ్యయమా లేక ఆదాయ రాబడా లేదా వ్యయమా అన్న విషయాన్ని పరిగణన తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఖర్చులు రెండు రకాలు: రాబడి ఖర్చులు, పెట్టుబడి ఖర్చులు. అంటే మూలధన ఖర్చులు. ఖర్చు యొక్క ఉపయోగార్థం ఒక సంవత్సరం కానీ లేదా సంవత్సరం లోపు కానీ ఉన్నచో ఆ ఖర్చును రాబడి ఖర్చు అని అంటాం. ఉదాహరణకు చెల్లించిన అద్దె మరియు జీతాలు. అలాగే ఖర్చు యొక్క ఉపయోగార్థం సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఉన్నచో ఆ ఖర్చును పెట్టుబడి ఖర్చు అంటాం. అంటే మూలధన ఖర్చు అంటాం. ఉదాహరణకు మిషనరీ అండ్ బిల్డింగ్స్, పర్చేస్ ఆఫ్ మిషనరీ అండ్ బిల్డింగ్స్, యంత్రాలు మరియు భవనాలు కొనుగోలు. ఎగ్జాంపుల్: expenditure incurred on construction, acquisition or purchase of fixed assets. Expenditure of installation of fixed asset, expenditure incurred to acquire right to carry on the business. కొన్ని ఆస్తులను కొనడానికి లేదా వ్యాపార విస్తరణకు లేదా ఉన్న ఆస్తుల స్థానం కొన్న ఆస్తులను కొత్త ఆస్తులను కొనడానికి ఖర్చు చేసే మొత్తాన్ని మూలధన వ్యయం అని అంటాం. అలాగే మూలధనాన్ని సమకూర్చుకునే ఖర్చు కోసం చేసే ఖర్చును మూలధన వ్యయంగాను పేర్కొంటాం. మూలధన బాధ్యతను తీర్చడానికి చెల్లించిన మూలధన మొత్తం వ్యయాన్ని తీర్చడానికి చెల్లించిన మొత్తం రాబడి వ్యయం అని అంటాము. నెక్స్ట్, ఒక మూలధన వస్తువు యొక్క లాభార్జన శక్తిని పెంపొందించడానికి చేసిన ఖర్చును కూడా మూలధన వ్యయం కింద భావించడం జరుగుతుంది. ఆదాయ వనరులు సంపాదించి చేసిన ఖర్చును మూలధన వ్యయంగా పరిగణించడం జరుగుతుంది. ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ. రెవెన్యూ, ఎక్స్పెండిచర్. ఇందా చెప్పుకునే మూలధన వ్యయాలు, ఇప్పుడు రాబడి వ్యయాలు. సంస్థ యంత్ర సామాగ్రిని కొనడం లేదా అమ్మడం చేస్తూ ఉంటే ఆ యంత్ర సామాగ్రిని కొనడానికి ఖర్చు చేసిన మొత్తాన్ని రాబడి వ్యయం అని అంటాం. అలాగే వాటాదారులు చెల్లించిన డివిడెండ్ రాబడి వ్యయం అయినప్పటికీ ఒక కంపెనీ యొక్క పన్ను విధించదగిన లాభాలను లెక్కించేటప్పుడు దీనికి తగ్గింపు ఉండదు. అంటే ప్రతిఫలం చెల్లించడానికి చేసిన ఖర్చును రాబడి వ్యయంగా పరిగణించడం జరుగుతుంది. అలాగే రాబడి బాధ్యత తీర్చడానికి చెల్లించిన మొత్తాన్ని రాబడి వ్యయం అని అనడం జరుగుతుంది. అలా కాక వేరొక సంస్థ నుండి 5 సంవత్సరాల పాటు ముడి సరుకులు కొనడానికి అంగీకరించి తర్వాత అలా కొనలేకపోయినందుకు గాను ఆ సంస్థకు నష్టపరిహారం చెల్లించే మొత్తాన్ని రాబడి వ్యయంగా పరిగణిస్తారు. అలాగే ఆదాయాన్ని ఆర్జించడానికి ఆదాయ వనరులను సమకూర్చుకోవడం చేసిన ఖర్చును రాబడి వ్యయంగా పరిగణిస్తారు. ఉదాహరణకు ఏజెన్సీ సంపాదించిన చేసిన ఖర్చు వ్యాపారానికి, అమ్మకానికి సంపాదించి పెట్టడానికి చెల్లించే కమిషన్. అదేవిధంగా అసెస్సి రాబడి వ్యయం అయితే అందుకునే వ్యక్తికి మూలధన ఆదాయం వాటికి అసెస్సి దృక్పథం నుండి ఖర్చు యొక్క స్వభావంలో మార్పు అనేది ఉండదు. అంతేకాకుండా ముడి పదార్థం ఒకేసారి కొనడానికి అయ్యే ఖర్చును పెద్ద మొత్తంలో ఒకేసారి చెల్లించినా చిన్న మొత్తాల్లో చెల్లించినా అది రాబడి వ్యయమే అవుతుంది. తాత్కాలిక అవసరాలు పెట్టే ఖర్చులను కూడా రాబడి ఖర్చుగానే పరిగణించడం జరుగుతుంది. అలాగే చరాస్తికి సంబంధించిన ఖర్చును రాబడి ఖర్చుగా పరిగణిస్తారు. కానీ ఒక నూనె ఉత్పత్తి కంపెనీకి తన ఏజెంట్ల అమ్మకం
ఏజెంట్లు రద్దుపరచడం కోసం వాళ్ళకి చెల్లించే మొత్తం రాబడివే అవుతుంది. దీనికి కారణం ఆ ఖర్చు కంపెనీ వర్తకాస్తికి సంబంధించి కావడమే. అదే ఇక్కడ చెప్పాడు రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇంక్లూడ్ ఆన్ పర్చేస్ ఆఫ్ రా మెటీరియల్, ముడి పదార్థాల కొనుగోలుకి. ఇంక్లూడ్ ఆన్ పేమెంట్ ఆఫ్ వేజెస్, సాలరీస్, ఆఫీస్ ఎక్స్పెన్స్, ఆఫీస్ ఖర్చులు, జీతాలు, వేతనాల చెల్లింపు కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్. అంటే ఏంటి? రెవెన్యూ ఖర్చు కింద చెప్పడం జరిగింది, అంటే రాబడి ఖర్చు కింద చెప్పడం జరిగింది. ఎక్స్పెండ్ ఇంక్లూర్డ్ ఫర్ ద అన్కీప్ ఆఫ్ ఎన్ అసెట్, ఆస్తుల్ని ఖర్చుల కింద ఇంక్లూడ్ అన్నాడు. ఇంక్లూడ్ ఫర్ ద అప్కీప్ ఆఫ్ ఎన్ అసెట్ అన్నాడు. ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఫర్ ద అప్కీప్ ఆఫ్ ద అసెట్లని ఉంచుకోవడానికి కూడా అయ్యే దానికి కూడా ఎక్స్పెండిచర్ కింద రెవెన్యూ ఎక్స్పెండిచర్ చూపించండి. అంటే రెవెన్యూ ఖర్చు కిందే, రాబడి ఖర్చు కిందే చూపించడం అన్నది జరిగింది. ఇందా చెప్పాను దానికి సంబంధించి. వ్యాపారం దీర్ఘకాలిక లేదా హక్కులను సంపాదన చేసే ఖర్చులను మూలధన ఖర్చు అని, తాత్కాలిక అవసరాలు పెట్టే ఖర్చులను సాధారణ రాబడి ఖర్చు అని పరిగణిస్తారనేది ఇందాక చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ రెవెన్యూ డిఫరెన్సెస్. ఇక్కడ చూడమ్మా, ఎర్నింగ్ కెపాసిటీ, పీరియాడిసిటీ ఆఫ్ బెనిఫిట్, ప్లేస్మెంట్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ఎక్యూరెన్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్. ఎగ్జాంపుల్: acquisition of fixed assets, inaccrued of maintenance of fixed assets. In increase the earning capacity of business, it helps in maintaining earning capacity of business. Its benefits are spread over a number of years. It benefits accrue only in one accounting year. Balance sheet and shown as an item of asset. Trading and payment are shown on debit side of other of the accounts. Non-recurring in nature, recurring expenditure, acquisition of fixed assets such as building, plant and machinery, payment of salaries, carriage, etc. ఇక్కడ ఏం చెప్పాడంటే, ఎక్విజేషన్ ఆఫ్ స్థిరాస్తులకు సంబంధించి ఇక్కడ ఎక్యూర్డ్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ స్థిరాస్తులు మెయింటైన్ చేయడానికి అన్నది రెవెన్యూ ఖర్చు కింద క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఎక్విజేషన్ ఆఫ్ స్థిరాస్తులు ఎక్విజేషన్ కి వచ్చి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూపించడం జరిగింది. అంటే ఇక్కడ చెప్పడం ఏంటంటే, అడపదడప మరి తిరిగి రాని ఖర్చులను పెట్టుబడి ఖర్చులని, క్రమంగా తిరిగి వచ్చే ఖర్చులను రాబడి ఖర్చులని చెప్పడం జరిగింది. అంటే ఏంటి ఇక్కడ? అంటే ఉదాహరణకి పెట్టుబడి ఖర్చులు అంటే యంత్రాలు మరియు ఫర్నిచర్ కొనుగోలు. నెక్స్ట్, ఇట్ ఇంక్రీజ్ ద ఎర్నింగ్ కెపాసిటీ ఆఫ్ బిజినెస్. అంటే పెట్టుబడి యొక్క ఉపయోగార్థం దీర్ఘకాలికం, అనగా ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం నాకు వచ్చును. అది ఇందులో చూడమ్మా, 3వ పాయింట్ లో ఉంది చూడండి. ఇట్ బెనిఫిట్స్ సెక్యూర్. ఇక్కడ ఇట్ బెనిఫిట్స్ ఆర్ స్ప్రెడ్ ఓవర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. అంటే ఎక్కువ సంవత్సరాల పాటు పెట్టుబడి ఖర్చు ఎక్కువ సంవత్సరాల పాటు అది ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఉంటే దాని పెట్టుబడి ఖర్చు భావించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ రెవెన్యూలో ఇట్ బెనిఫిట్స్ సెక్యూర్స్ ఓన్లీ వన్ అకౌంటింగ్ ఇయర్. రాబడి ఖర్చు ఒక సంవత్సరం మాత్రమే పరిమితం ఉంటుంది. అంటే ఏంటి? టెలిఫోన్ ఖర్చులు అంటే రాబడి ఖర్చుల కింద, ఉత్పత్తి కొనుగోలు అన్న ఏంటంటే పెట్టుబడి ఖర్చుల కింద, మూలధన ఖర్చుల కింద భావించడం జరిగింది. నెక్స్ట్, బ్యాలెన్స్ షీట్ అండ్ షోన్ యాజ్ యాన్ ఐటమ్ ఆఫ్ అసెట్. ఆస్తుల్లో ఆస్తపులు బట్టిని చూపించడం జరుగుతుంది అన్నది మూలధన ఖర్చు కింద చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, ట్రేడింగ్ అండ్ పిఎన్ ఆర్ షోన్ ఆన్ డెబిట్ సైడ్ ఆఫ్ ఐదర్ ఆఫ్ ది అకౌంట్. ఖాతాల్లో వర్తక లాభ నష్టాల ఖాతాలో డెబిట్ సైడ్ రెవెన్యూ ఖర్చుని, రాబడి ఖర్చుని చూపించడం జరుగుతుంది. ఈ మొత్తంగా చెప్పాలంటే ఫస్ట్ నుంచి ఒకసారి చెప్పుకుని వెళ్తే, కొనుగోలు లేదా ఉద్దేశం వ్యాపారంలో వాడుకనకైనా అది పెట్టుబడి వ్యయము. ఈ ఆస్తులకు వ్యాపారేతర ఆస్తులకు పరిగణిస్తారు, అంటే ప్లాంట్ కొనుగోలు మొదలగినవి. నెక్స్ట్, అలాగే ఇక్కడికి వచ్చేటప్పుడు కొనుగోలు యొక్క ఉద్దేశం తిరిగి అమ్మకమునకు అయినా అది రాబడి ఖర్చు. అంటే కొనుగోలు చేసింది మనం తిరిగి అమ్మడానికి ఉద్దేశం ఉంటే అది రాబడి ఖర్చు కింద జరుగుతుంది. అంటే సరుకు కొనుగోలు, సరుకులను వ్యాపార ఆస్తులుగా పరిగణించడం జరుగుతుంది. నెక్స్ట్, అలాగే ఆస్తి యొక్క సామర్థ్యం పెంచడానికి చెల్లించే ఖర్చు పెట్టుబడి ఖర్చు. అంటే చూడండి, పెట్టుబడి ఖర్చు అంటే మూలధన ఖర్చు. ఆస్తి యొక్క సామర్థ్యం అంటే ఆస్తిని మనం పెంచడానికి ప్రయత్నిస్తే అది మూలధన ఖర్చు కింద అవుద్ది. అది ఏంటంటే ఇక్కడ రాబడి ఖర్చులో ఒక ఆస్తిపై ప్రస్తుత సామర్థ్యం కాపాడుకోవడానికి చెల్లించే ఖర్చు రాబడి ఖర్చు. సామర్థ్యాన్ని కాపాడడానికి చెల్లించే ఖర్చు రాబడి. ఉదాహరణకి యంత్రాల మరమ్మతులు అంటే మెయింటెనెన్స్ ఆఫ్ మిషనరీ. అలాగే మూలధనం ఖర్చు యొక్క ఉపయోగార్థం దీర్ఘకాలిక, అంటే పెట్టుబడి ఖర్చు యొక్క
యొక్క ఉపయోగార్థం దీర్ఘకాలం అనగా అది 1 సంవత్సరం కంటే ఎక్కువ కాలం కొన్ను. అంటే ఏంటి ఉత్పత్తి కొనుగోలు. అలాగే రాబడి ఖర్చు యొక్క ఉపయోగార్థం 1 సంవత్సరం మాత్రం పరిమితం ఉంటది. అంటే టెలిఫోన్ ఖర్చులు. నెక్స్టు మూలధన ఖర్చులో తిరిగి రాని ఖర్చులను పెట్టుబడికొచ్చిన మూలధన ఖర్చులు అంటే యంత్రాలు మరియు ఫర్నిచర్ కొనుగోలు. అంటే లిక్విడేషన్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ సచ్ యాస్ బిల్డింగ్స్, ప్లాంట్ అండ్ మెషినరీ. ఇక లాస్ట్ పాయింట్‌లో చెప్పాడు. నెక్స్ట్ క్రమంగా తిరిగి వచ్చే ఖర్చులను రాబడి ఖర్చులు అంటాం. అంటే తిరిగి బ్యాకప్ అయ్యే ఖర్చులని రాబడి ఖర్చులు అంటాం. అంటే సాలరీస్ అండ్ రెంట్. అది ఇక్కడ అన్నాడు పేమెంట్ ఆఫ్ సాలరీస్, క్యారేజ్ ఎక్సెట్రా అన్నాడు. ఓకే. థాంక్ యూ.